హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త, డిఆర్డిఏ రిజిస్టర్డ్ జియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. నన్ను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. ఈ నెంబర్లలో మీరు కాంటాక్ట్ అయితే భూగర్భ జలాలు సైంటిఫిక్ పద్ధతుల ద్వారా మీ భూమిలో ఉన్నదా లేదా, ఎంత లోతులో ఉంది, ఎన్నింటిలో వాటర్ రావచ్చు అనేది 90% వరకు సక్సెస్ రేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జియోఫిజికల్ మెథడ్స్ ద్వారా మనం భూమి లోపల దాగి ఉన్న అండర్ గ్రౌండ్ని కనుక్కోవడం కోసం, అండర్ గ్రౌండ్ అనేది భూమి లోపల నుంచి ఎంత లోతులో, తక్కువ లోతు కావచ్చు, ఎక్కువ లోతు కావచ్చు, దాంట్లోకి వెళ్ళి మట్టి రాళ్ళ మధ్యలో ఫ్రాక్చర్ జోన్స్, లీనియామెంట్స్, ఫోల్డ్స్, ఫాల్స్, డైక్స్ అని ఉంటాయి. డిఫరెంట్ ఇగ్నియస్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇగ్నియస్ రాక్స్, సెడిమెంట్ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్, 3 రకాల రాళ్ళు ఉంటాయి. వాటి రాళ్ళల్లో ఏర్పడ్డ టెక్టానిక్ డిస్టర్బెన్స్ వలన వచ్చిన పగుల వలన వాటర్ అనేది స్టోరేజ్ అయి ఉంటుంది. దానికోసం రకరకాల ప్రయోగాలు చేస్తారు. ఇది నా చేతిలో ఎప్పుడు మిషన్లతో చూసే సుమన్ జియాలజిస్ట్ ఇవాళ కొబ్బరికాయ పట్టుకునేందుకు అంతా మార్చాడు అనుకుంటున్నారా? అదేం లేదు. ప్రజలకి భూగర్భ జలాల విషయంలో అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు చిన్న తుమ్మలగూడెం, నాటుపల్లి మండలం, నల్గొండ జిల్లాలో సర్వే చేస్తున్నాం. అయితే ఇక్కడ మేము భూభౌతిక విధానాల ప్రకారం, జిఐఎస్ మ్యాప్స్ ప్రకారం ఇక్కడ అక్యుక్లూడ్ ఉందని చెప్పి నేను ఐడెంటిఫికేషన్ చేసిన. మరి అది మేము ఇది విని చేయడానికి కారణం ఏంటంటే, చాలా చోట్ల సర్వే చేసిన తర్వాత ఓ ఫిక్స్డ్ పాయింట్ పెట్టిన తర్వాత మళ్ళీ రైతులు ఏం చేస్తారంటే, కొబ్బరికాయ అనేది కళ్ళం కూడా గిరగిర తిరిగి లేచి పడుతుంటుంది. అది పడి ఉంటేనే సుమన్ సార్ ఇక్కడ 2 రాళ్ళ దగ్గర పెట్టాడు, పెట్టిన దగ్గర ఈ కొబ్బరికాయ లేస్తేనేమో నీళ్ళు ఉన్నట్టు, లేకుంటే నీళ్ళు అంటే సైంటిస్ట్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఈ అశాస్త్రీయ పద్ధతులని ఫాలో అయ్యి కొబ్బరికాయ లేచి పడకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది అనే నినాదంతో ముందు సాగుతారు. అది చేయొద్దు, అన్ని సందర్భాల్లో సక్సెస్ కావద్దు. కొబ్బరికాయకి భూమికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే పైకి ఇసిరేసిన వస్తువు గురుత్వాకర్షణ బలం వలన భూమిపైన కింద పడటానికి వస్తుంటుంది, న్యూటన్ సిద్ధాంతం ప్రకారం, గ్రావిటీ సిద్ధాంతం ప్రకారం. సో ఇక్కడ చూద్దాము ఎట్లా ఉందనేది. ఇట్లా లేచి నిలబడుతుంది, మళ్ళీ డౌన్ అయింది. అంటే ఇక్కడ సోర్స్ అనేది అయిపోయింది అన్నట్టు. మళ్ళీ ఇట్లా ఎగిరి కింద పడుతుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా సోర్స్ ఉంది అని చెప్పి బిలీవ్ చేస్తుంటారు. ఇదంతా ఒక హైపోథెటికల్ థియరీ. దేనికి భూమి లోపల ఉన్న అండర్ గ్రౌండ్ వాటర్ సోర్స్ని ఎంత లోతులో ఉంది, ఏముందని చెప్పడం కష్టం. ఇప్పుడు భూభౌతిక విధానాల ప్రకారం భూమికి ఉన్న రెసిస్టెన్స్ని కనుక్కుంటే బండరాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, మట్టి ఉన్న దగ్గర, వాటర్ దగ్గర తక్కువగా ఉంటుంది. దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు.